ఏపీలోని విజయనగరం జిల్లా కంటకాపురంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. సుమారు 100 మందికి పైగా ప్యాసింజర్లకు గాయాలయ్యాయి. ఘటనా స్థలిలో అర్ధరాత్రి 10 మంది డెడ్ బాడీలను వెలికితీశారు. రాయగఢ్ రైల్ ఇంజన్లోని లోకో పైలట్లు 2 మృతి చెందినట్లు తెలుస్తోంది. అటు బాధితులకు విజయనగరం, వైజాగ్ హాస్పిటల్స్లో చికిత్స అందిస్తున్నారు. వైజాగ్ నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖ పలాస ప్యాసింజర్ రైలును విశాఖపట్నం రాయగఢ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. అలమండ కంటకాపల్లి దగ్గర జరిగిన ప్రమాదం దాటికి రాయగఢ రైల్లోని ఇంజన్ సహా 5 బోగీలు నుజ్జు కాగా మరికొన్ని పట్టాలు తప్పాయి. ఓవర్ హెడ్ కేబుల్ తెగడంతోనే ఆగి ఉన్న రైలును రాయగఢ్ రైలు వేగంగా ఢీకొట్టినట్టు రైల్వే సిబ్బంది చెబుతున్నారు. బాలేశ్వర్ రైలు యాక్సిడెంట్ తరహాలో జరిగిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నారు. మరోవైపు ప్రమాదం జరిగిన ప్రాంతం భయానక పరిస్థితులను తలపిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. అర్ధరాత్రే ఘటనా స్థలికి చేరుకున్న ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఘటన సమయంలో పలాస రాయగఢ్ ప్యాసింజర్ రైల్లో సుమారు 1400 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. రైలు ప్రమాదంతో ఇవాళ ఏపీలో 12 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. సుమారు 15 రైళ్లను దారి మళ్లించారు రైల్వే అధికారులు. ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సిపిఆర్ఓ బిశ్వజిత్ సాహు చెప్పారు. విజయనగరం రైలు యాక్సిడెంట్పై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణ నష్టంపై మోడీ సంతాపం వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోడీ. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్రం గాయపడిన వారికి 50,000 ఇవ్వనున్నట్టు తెలిపారు. మరోవైపు ప్రమాదంపై రైల్వే హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. బాధితుల కోసం విశాఖ కేజీహెచ్లో ప్రత్యేక హెల్ప్ లైన్లు అందుబాటులోకి తెచ్చారు. బాధితులకు వైద్య సహాయం వివరాలు అందించనున్నట్లు రైల్వే సిబ్బంది తెలిపారు. लगभग हमें 8:25 और 27 पे कुछ PCR कॉल मिली थी और इसमें हमारी टीम ने जब मौके पे आए तो देखा गया कि यहाँ पे एक डेड बॉडी एक आदमी की पाई गई और जिसकी उम्र लगभग 30 के आसपास देखने से लग रही है। और जो प्राइमरी फेस से पता चला यहाँ पे पहले कुछ झगड़ा हुआ था और झगड़े के बाद ये इसमें इंजरी से जो हमारे जो मरने वाले शख्स की यहाँ मृत्यु हो गई। ये पार्क के अंदर हुआ था झगड़ा और उसके बाद जो पार्क के गेट के बाहर ये जो मरने वाले की हमें डेड बॉडी मिली थी। सर, मरने वाले का नाम पता लगा कुछ? अभी इसमें हमें कुछ क्लूज मिले हैं, हम कर रहे हैं इसमें। प्रेजेंटली हमारे पास जो इन्फॉर्मेशन है उस हिसाब से कैंसिलेशन 12 ट्रेन का अभी तक हुआ है। फर्दर अगर हम लोगों का होता है तो आप लोगों के माध्यम से हम बताएंगे। डाइवर्जन 15 ट्रेन का हुआ है और जो शॉर्ट ओरिजिनेशन या शॉर्ट स्टॉपेज जिसे कहते हैं, पार्शियल कैंसिलेशन कहते हैं, वो 7 ट्रेनों का हुआ है। हमने पूरी कोशिश की है कि वहाँ लोग फंस ना जाएं, इसलिए बस का अरेंजमेंट किया है। उनको श्रीकाकुलम तक और विजयनगरम तक ले जाने के लिए बसेस हैं। ट्रेन भी जो निकलेगी वहाँ से तो उनको ताकि विजयनगरम तक एटलीस्ट पहुँच जाए और वहाँ से फिर पलासा और रायगढ़ दोनों के लिए हमने कोशिश किया है कि कैसे करें। DRM वॉल्टेयर, DRM संबलपुर भी ऑन रूट हैं और जो जनरल मैनेजर यहाँ से ये भी एन रूट हैं। ये क्योंकि हम लोग अभी पार्शियली इसको रिकवर कर चुके हैं। जैसे फ्रंट पोर्शन जहाँ पे इंसिडेंट हुआ है उसका फ्रंट पोर्शन क्योंकि वो अफेक्टेड नहीं था तो उसको हमने हटा लिया है। पीछे का पोर्शन है वो हटा लिया है। अभी ART वहाँ पे जाके पहुँच चुकी है तो वो कटिंग का प्रोसेस जो है, जो कोचेस जिसको तुरंत हम लोग वहाँ से निकाल नहीं पाएंगे, उसका प्रोसेस शुरू हो चुका है। तो हम लोग ये आशा करेंगे कि आज रात में उसको। ఏపీలోని విజయనగరం జిల్లా కంటకాపురంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. సుమారు 100 మందికి పైగా ప్యాసింజర్లకు గాయాలయ్యాయి. ఘటనా స్థలిలో అర్ధరాత్రి 10 మంది డెడ్ బాడీలను వెలికితీశారు. రాయగఢ్ రైల్ ఇంజన్లోని లోకో పైలట్లు 2 మృతి చెందినట్టు తెలుస్తోంది. అటు బాధితులకు విజయనగరం, వైజాగ్ హాస్పిటల్స్లో చికిత్స అందిస్తున్నారు. వైజాగ్ నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖ పలాస ప్యాసింజర్ రైలును విశాఖపట్నం రాయగఢ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. అలమండ కంటకాపల్లి దగ్గర జరిగిన ప్రమాదం దాటికి రాయగఢ రైల్లోని ఇంజన్ సహా 5 బోగీలు నుజ్జు కాగా మరికొన్ని పట్టాలు తప్పాయి. ఓవర్ హెడ్ కేబుల్ తెగడంతోనే ఆగి ఉన్న రైలును రాయగఢ్ రైలు వేగంగా ఢీకొట్టినట్టు రైల్వే సిబ్బంది చెబుతున్నారు. బాలేశ్వర్ రైలు యాక్సిడెంట్ తరహాలో జరిగిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నారు.
ప్రమాదం జరిగిన ప్రాంతం భయానక పరిస్థితులను తలపిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. అర్ధరాత్రే ఘటనా స్థలికి చేరుకున్న ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఘటన సమయంలో పలాస, రాయగడ ప్యాసింజర్ రైల్లో సుమారు 1400 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. రైలు ప్రమాదంతో ఇవాళ ఏపీలో 12 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. సుమారు 15 రైళ్లను దారి మళ్లించారు రైల్వే అధికారులు. ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సిపిఆర్ఓ బిశ్వజిత్ సాహు చెప్పారు. మరోవైపు విజయనగరం రైలు యాక్సిడెంట్పై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణ నష్టంపై మోడీ సంతాపం వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోడీ. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్రం గాయపడిన వారికి 50,000 ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రమాదంపై రైల్వే హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. బాధితుల కోసం విశాఖ కేజీహెచ్లో ప్రత్యేక హెల్ప్ లైన్లు అందుబాటులోకి తెచ్చారు. బాధితులకు వైద్య సహాయం వివరాలు అందించనున్నట్లు రైల్వే సిబ్బంది తెలిపారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, విజయనగరంలో రైలు ప్రమాదం సహాయక చర్యల అప్డేట్స్ ఏంటి? సూర్య, కంటకపల్లి వద్ద ట్రాక్ పై ఉన్నటువంటి ట్రైన్ ని మరొక ట్రైన్ ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం అనేది కూడా సంభవించింది. సేమ్ కోరమండల్ ఎక్స్ప్రెస్ తరహాలోనే ఈ ప్రమాదం కూడా సంభవించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ ప్రమాదం వెనుక మానవ తప్పిదం ఏదైనా ఉందా, లేకపోతే సాంకేతిక పరమైనటువంటి కారణాలు ఏదైనా ఉన్నాయా అనే దానిపైన అయితే ప్రస్తుతానికైతే ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికైతే సహాయక కార్యక్రమాలు అనేది కొనసాగుతా ఉన్నాయి. భోగిలు ఒకదాని మీద ఒకటి పడిపోవడము, పట్టాలు అనేది కూడా పైకి లేవడము, ఇలాంటి కొన్ని ఛాలెంజెస్ మధ్య ప్రస్తుతానికైతే సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 14 మంది మృతి చెందారు. ఆల్మోస్ట్ ఒక 100 మందికి పైగా క్షతగాత్రులు ఆసుపత్రుల వద్ద వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు అనేటువంటి సమాచారం ఉంది. ఇంకా కొన్ని మృతుల సంఖ్య అనేది కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే సహాయక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నటువంటి అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు కొంత ప్యాసింజర్స్ ఇంకా బోగీలకి మధ్యలోనే చిక్కుకొని ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వాటికి సంబంధించి ఆ బోగీలను పక్కకు జరిపి అక్కడ ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి ప్యాసింజర్స్ ని బయటకు తీసుకొచ్చిన తర్వాతనే వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది కూడా, అంటే వారు బతుకున్నారా లేకపోతే వారికి ఏమన్నా అయిందా అనే దానిపైన కూడా పూర్తిగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి ముఖ్యంగా రైల్ భవన్ లో దీనికి సంబంధించిన సహాయక కార్యక్రమాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలాగే ప్రమాదం జరిగినటువంటి తీరుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఆయనకు బ్రీఫింగ్ అనేది కూడా చేశారు. అసలు ఘటన ఎలా జరిగిందనే దానిపైన పూర్తి స్థాయిలో ఆయనకి బ్రీఫ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రధాని కండోలెన్స్ తెలిపారు. ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పిఎంఓ నుంచి అఫీషియల్ గా ఒక నోట్ అనేది కూడా విడుదలైంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతులకు సంబంధించి ఆల్మోస్ట్ 10 లక్షల రూపాయలు ఇస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్స్గ్రేషియాను అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ మృతుల సంఖ్య అయితే ఇంకా భారీగా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రెండు ప్యాసింజర్ రైళ్లు, ముఖ్యంగా పలాస, రాయగడ సంబంధించిన ప్యాసింజర్ రైళ్లలో సుమారు 1400 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో కొంత ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకైతే 40 నుంచి 50 వరకు మృతుల సంఖ్య అనేది ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తిగా సహాయక చర్యలు ముగిసిన తర్వాతే విచారణ అనేది కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాతే ప్రమాదానికి గల కారణాలు అనేది కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఒక ట్రాక్ పైన ట్రైన్ ఉన్నప్పుడు మరి అదే ట్రాక్ పైన ఇంకొక ట్రైన్ ని ఎలా అలో చేశారు అనే దానిపైనే ఇప్పుడు ప్రశ్న అనేది కూడా ఉత్పన్నమవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. లాస్ట్ టైం కోరమండల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటన జరిగినప్పుడు కూడా ఇలాగే ఒకే ట్రాక్ పైన 2 ట్రైన్స్ ఉండడం వల్ల వెళ్ళడం వల్లనే ప్రమాదం అనేది కూడా సంభవించింది. ఈసారి కూడా అలాంటి ప్రమాదమే సంభవించినట్టుగా ప్రాథమికంగా అంచనాకైతే వస్తున్నారు. అయితే ఒకే ట్రాక్ పైకి 2 ట్రైన్లను ఎలా అనౌన్స్ చేశారనే దానిపైన ఇంకా పూర్తి స్థాయిలో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సహాయక కార్యక్రమాలు అనేది కూడా పూర్తయిన తర్వాత వాటిపైన ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంది. సూర్య, రైట్ మదార్.